కోహం, అయ్యో నేను ఈ భూతనాభుడికి కొడుకునే, పరమశివుడికి కూడా నేను కొడుకునవ్వాల్సి వచ్చిందే, విష్ణువుకి కొడుకునయ్యాను చాలా సంతోషం, విష్ణువు కొడుకు బ్రహ్మతో సమానమయ్యాను చాలా సంతోషం, దేవతల చేత స్తోత్రం చేయబడుతున్నాను సంతోషం, కానీ ఇది ఎక్కడ ప్రారంభం, శివుడికి కూడా కొడుకునయ్యాను. శివుడికి కొడుకునవ్వడం వల్ల ఏమైంది ఇప్పుడు నా పరిస్థితి? యథైర్భూతైర్వృత్తాసి, నేను పరమశివుడి చుట్టూ భూతగణాలు ఎలా ఉంటాయో నా చుట్టూ కూడా భూతగణాలు అలాగే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకని? మా నాన్నగారికి కొడుకుని కదా, మరి శివుడికి కొడుకుని, ఆయన భూతేశుడు, ఆయన కొడుకుని కాబట్టి నా చుట్టూ కూడా భూతగణాలు నిలబడ్డాయి అని చింతయతీహ శాస్తాహ. ఆయన బాధపడుతున్నాడండి, అయ్యో విష్ణువుకు కొడుకునయ్యాను బాగుంది, కానీ పరమశివుడికి కూడా కొడుకునయ్యానేమిటా అని బాధపడుతున్నారు, అందుకే ఈ భూతగణాలన్నీ నా చుట్టూ చేరాయని, అందుకే ముక్కు మీద వేలేసుకున్నారు అన్నారు. ఆయన ఏం వేలు తీయలేదు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి వేలు తీశారు అంటే ముక్కు మించి వచ్చినటువంటి వాడు మహాభక్తుడు, వచ్చినటువంటి వాడు తన మనసులో ఉన్న భావాన్ని పట్టుకున్నవాడు అని గుర్తు. అప్పుడు కదా ముక్కు మీద వేలు తీస్తానన్నారు. ఈయన చెప్పిన మాటలకి అయ్యప్ప స్వామి తన ముక్కు మీద వేలు తీయలేదు. కాబట్టి ఇప్పుడు రామరాయల వారు అప్పయ్య దీక్షితర్ వంక తిరిగారు. అప్పయ్య దీక్షితర్ వంక తిరిగి, ఏమయ్యా ఎందుకు ముక్కు మీద వేలు వేసుకున్నారు ఆయన, మీరేమైనా చెప్తారా అన్నారు. అంటే అప్పయ్య దీక్షితుల వారు అన్నారు, అంబేతి గౌరీం అహమావాహయామి. ఆయన ఎంత చిత్రమైన మాట చెప్పారంటే, నా తల్లి పార్వతీదేవి అంటున్నాడు భూతనాథుడు. విష్ణువుకి కుమారుడు కదా, విష్ణువు తల్లి మోహిని రూపంలో, పరమశివుడు తండ్రి, విష్ణువు తల్లి కాబట్టి ఏమనాలి అయ్యప్ప స్వామి? నా తల్లి విష్ణు అనాలి. కానీ అప్పయ్య దీక్షితర్ అన్నారు, అంబేతి గౌరీం అహమావాహయామి, నేను తలుచుకుంటున్నాను, నేను స్మరిస్తున్నాను. ఎలా తలుచుకుంటున్నానో తెలుసా? నాకు తల్లి పార్వతీదేవే అని నేను భావిస్తున్నాను.